హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, డైరెక్టర్ హరీష్ శంకర్ గారి పైన రవితేజ గారు ఫ్యాన్స్ దాడి చేశారన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే మిస్టర్ బచ్చన్ విషయంలో వాళ్ళు చాలా అప్సెట్ అయిపోయారు. రవితేజ గారి సినిమా అస్సలు బాగాలేదు, రవితేజ గారిని మోసం చేశారని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. మరి దాడి జరిగిందంటారా? మీరేం చెప్తారు? అంటే దాడి జరిగిందా లేదో తెలియదు, కానీ దాడి చేస్తామని మాత్రం అభిమానుల వీడియోలు అయితే నేను చూశాను. ఓకే. హరీష్ శంకర్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇది రవితేజ తప్పేం లేదు, అతను ఎనర్జెటిక్గా చేశాడు, డైరెక్షనే లోపము, కేవలం పాటలు తీయడానికి మాత్రమే సినిమా తీసినట్టుంది, సినిమాలో పాటలు ఉంటాయి తప్ప సినిమా పాటల కోసం సినిమా ఉండదు అని రవితేజ అభిమానులు చాలా ఆగ్రహంగా వీడియోల్లో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కనబడితే కొడతాము, ఆర్టిస్ట్కి రాసి రోడిస్తే మాత్రం మేమే కొడతామని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక డైరెక్టర్ని కొడతామని చెప్పి హీరో ఫ్యాన్స్ మాట్లాడడం అనేది మనం చూడలేదు. మామూలుగా గతంలో చాలాసార్లు జరిగాయి. బాబీ తీసినప్పుడు మహేష్ బాబు సినిమా, ఆ డైరెక్టర్ని కొడతామని కూడా అప్పట్లో బయలుదేరి జీపులు కూడా తీసుకొచ్చారు, అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఎండ్ సీన్లో అతను చంపేస్తాడనమాట. సో అలాగా ఒక్కొక్కసారి హీరోలు సినిమాలు బాగాలేనప్పుడు డైరెక్టర్ని నిందించడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హరీష్ శంకర్ 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఆయనకి సినిమా వచ్చింది. సినిమా వచ్చినప్పుడు హరీష్ శంకర్ ఒక చెత్త సినిమా తీద్దామని ఎందుకు అనుకుంటాడు? తను మంచి సినిమా తీసి తనకి మళ్ళీ తనకు కూడా కంబ్యాక్. ఇప్పుడు రవితేజకు పోయేదేం లేదు, రవితేజకి లైనప్ ఫుల్గా ఉంది. హరీష్ శంకర్కే కదా బ్యాడ్. అది ఒక బ్యాడ్ సినిమా తీస్తే మళ్ళీ ఆయనకి 4-5 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఆయన చేస్తున్నాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా హరీష్ శంకర్తో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి హరీష్ శంకర్ కావాలని అయితే ఒక ఫ్లాప్ ఇవ్వాలి రవితేజకి అని మనం కావాలని ఇట్లా చేయాలనుకోడు కదా. తను నమ్మింది ఏదో చేశాడు. గతంలో అది వర్కౌట్ అయింది, ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. అది రైడ్ అనే ఒక సీరియస్ సినిమాని తీసుకున్నారు. ఆ రైడ్లో ఏంటంటే అది ఓన్లీ రైడ్లోనే ఉంటుంది సినిమా. రైడ్తో స్టార్ట్ అయ్యి రైడ్తో ఎండ్ అవుతుంది. పాటలు లేవు, లవ్ ట్రాక్లు లేవు, ఏమీ లేవు. కానీ రవితేజ లాంటి వాడిని తీసుకున్నప్పుడు కమర్షియల్ హీరోని పాటలు, రొమాన్సు ఇది కావాలి. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్లకి వెళ్ళిపోయాడు. ఇట్లా కొన్ని వందల వేల సినిమాలు మనం అన్ని భాషల్లో రెగ్యులర్ ప్యాటర్ను, తమిళ్, మలయాళం అన్నిట్లో కూడా ఈ ఫార్ములా ఉంటుంది. ఎక్కువ తమిళ్, తెలుగులో ఈ ఫార్ములా నేను ఎక్కువ చూశాను. హిందీలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వెల్ ముందు వరకు కథని ఏదో ఒకటి నడపాలి. ఒక ఒక హీరో ఫైట్ ఇంట్రడక్షను, ఒక సాంగు, రొమాన్సు, మధ్యలో ఏదన్నా అప్పుడప్పుడు చిన్న విలన్ ఎస్టాబ్లిష్మెంట్లు ఇలా నడుచుకుంటూ వెళ్తుంది. అది ఫస్ట్ హాఫ్ని అలా ఇది చేసుకుని సెకండ్ హాఫ్ కథలోకి వెళ్తారు, సీరియస్గా ఇది వెళ్తాడు. ఇతను కూడా ఆ ప్యాటర్న్ చేశాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంత ఘోరంగా లేదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. ఆ సీన్లు, ఆ పెళ్ళి చూపుల సీను అవన్నీ కూడా సీరియల్ కంటే ఘోరంగా ఉంది. ఎందుకంటే అవి ఎగ్జిక్యూషన్లో బాగాలేదు అది. రెండోది రవితేజ కూడా వీళ్ళు రాసేవాళ్ళు రాశారు, కానీ నాకు చూస్తే అతను ప్రేతాత్మలాగా ఉన్నాడు అనిపించిన. అంత 60 ఏళ్ళు పైబడిన ఏజ్ కనబడుతుంది. అతను కూడా ఇదిగా ఏం కనబడలే నాకైతే. ఇది ఏదేమైనా తను చేయదలుచుకున్నది చేశాడు. అది రివర్స్ అయింది. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు పూరి సినిమా అదే కదా, ఎవరు రాశారు 10 జెండు బాంబులు తీసుకెళ్ళాలి పూరి సినిమా కానీ. మరి అది కూడా అంతే. మరి ఆయన చాలా పెద్ద హిట్లు ఇచ్చాడు, చాలా సీనియర్ డైరెక్టరు, 25-30 సినిమాలు తీశాడు. మరి అతని పరిస్థితి ఏంటి? అతనిదే కదా ప్రొడక్షన్ కూడా. అతను ఒక ఫ్లాప్ తీసుకుందాం, మనం డబ్బులు పోగొట్టుకుందాం అని దిగడు కదా. సో వీళ్ళు వాళ్ళకున్న తెలిసినది ఏంటి, వాళ్ళు నమ్ముతున్నది ఏంటి అని దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటూ వెళ్ళారు. కానీ రవితేజ ఫ్యాన్స్ అట్టాడు. ఇక్కడ రవితేజ తప్పు లేదా? నిజానికి రవితేజ తప్పు ఎక్కువ ఉంది. ఎందుకంటే రవితేజ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఏం ఆలోచిస్తానంటే, మనకి 60 ఏళ్ళు దాటింది, ఇంకెన్నేళ్ళు యాక్టివ్గా ఉంటామో తెలీదు, అప్పుడే సొమ్ము చేసుకుందామని వచ్చిన దాన్ని వచ్చినట్టు టక అని చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఆ స్క్రిప్ట్ మీద కూర్చోవడం, డిస్కస్ చేయడం అట్లాంటివి అతను పట్టించుకోవట్లే. అతో బాగుంది, ఓకే రైడ్ ఉందా, ఓకే చేసేద్దాం అన్నట్టుకు వెళ్ళిపోయి లైనప్ పెట్టేసి డబ్బులు తీసుకొని అతను చేసేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు ఫ్యాన్స్ వీళ్ళు ఇవన్నీ పట్టించుకోవట్లే. సినిమాలు త్వరగా చేసుకుంటూ వెళ్తే మనకు డబ్బులు వస్తాయి,
మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు హీరో ఇది. ఎందుకంటే అతనికి ఏమీ ఒక బ్యాకప్ లేదు, అతను ఏం పెద్ద ఫ్యామిలీ నుంచి రాలేదు, మామూలుగా ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. సో అలాంటిది అతను హీరో అయిపోయాడు. అతనికి డిమాండ్ ఉంది, 30 కోట్లు ఎంతో రెమ్యునరేషన్ ఉంది, 20 కోట్లు 30 కోట్లు. దాన్ని పెట్టుకొని అతను త్వరగా డబ్బులు సంపాదించేసి తను ఇదైపోదామని ఆలోచిస్తున్నాడు. అది ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఫ్యాన్స్ ఏంటంటే నేను రవితేజ ఫ్యాన్స్, రవితేజకు ఒక బ్యాడ్ ఫిల్మ్ హరీష్ శంకర్ తీశాడంటే మరి రవితేజ ఎందుకు దాన్ని ఓకే చేస్తేనే కదా అతను తీశాడు. తర్వాత కూడా ఇప్పుడు మామూలుగా చాలాసార్లు బాగాలేదంటే రీషూట్లు చేస్తారు, కానీ మనకు ఆ బిగినింగ్ అదేంటి దోపిడీ, బ్యాంక్ దోపిడీ దగ్గర నుంచి అంతా కూడా ఏదో చేయాలి కాబట్టి చేసేసినట్టుగా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతకంటే బాగా చేస్తాడనిపిస్తుంది. ఆ సీన్లలో ఏ రకమైన ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరైనా బాగా చేసి ఉండొచ్చు దాన్ని, మరి ఎందుకు చేయలేకపోయాడంటే అతనికి ఆసక్తే ఉంది హరీష్ శంకర్కి. అప్పుడు వర్కౌట్ అయింది, ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళకి ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం పెట్టుకొని తీస్తారు. లేకపోతే అతను 5 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమాని బ్యాడ్గా తీయాలని ఎందుకు అనుకుంటారు హరీష్ శంకర్. కాబట్టి ఇక్కడ హరీష్ శంకర్ది తప్పంటే మనం అతనికి చేతనైన చేశాడు, మోర్ జాగ్రత్తలు తీసుకొని ఉండాలి, తీసుకోలేకపోయాడు. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే అతనిది కూడా తప్పని చెప్పలేము. ఎవరిది రవితేజది ఇల్లు అదేదంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అతను ఇప్పుడు మార్కెట్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించేయాలి అని వరుసగా టగటగటగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఎందుకంటే అతని ఏజ్ అయిపోయింది, ఏజ్ అయినాక నిలబడడం చాలా కష్టం. ఇప్పుడు మనకి నాగార్జున లాంటి వాళ్ళు, వెంకటేష్ లాంటి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో చూస్తాం. చిరంజీవి లాంటి వాడే ఎంత స్ట్రగుల్ అవుతున్నాడు. ఓన్లీ ఆ ఏజ్ గ్రూప్లో బాలకృష్ణ ఒకడే కొంత ఇప్పుడు బెటర్గా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతున్నారు, హిట్లు ఇవ్వడం కానీ కథల సెలక్షన్లో కానీ అవుతున్నారు. రవితేజ అవన్నీ అర్థం చేసుకొని తను ఎట్లాగో 2 ఏళ్ళు చేసినా ఇదే జరుగుతుంది సినిమా, దానివల్ల త్వరగా చేస్తే మనకి డబ్బులన్నీ వస్తాయి కదా అని గబగబా లైన్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రొడ్యూసర్లు అతనికి ఉన్నారు. అసలు రవితేజతో డేట్లు దొరికితే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి హిట్ ఫ్లాప్లకి సంబంధం లేకుండా అతను చేసుకుని లాస్ట్ ఈగలైనా అదే పరిస్థితి, ఇప్పుడు వచ్చిన ఇదైనా అదే పరిస్థితి. కాబట్టి ఫ్యాన్స్ హరీష్ శంకర్ మీద దాడి చేస్తే అది దానివల్ల రవితేజకి ఏమీ ఉపయోగం ఉండదు. నెక్స్ట్ డైరెక్టర్ ఏమి రవితేజ క్లాసిక్ ఇచ్చేయాలని ట్రై చేయడు. అది రవితేజ దగ్గర కూడా ఆ ప్రాబ్లం ఉంది. అతను ఓపిక్గా స్క్రిప్ట్ మీద కూర్చోవడం అవేమి చేయట్లేదు. తనకి సినిమాలో ఒప్పుకునే దాని మీద ఉన్నాడు, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్క్రిప్ట్ మీద కూర్చోవడం అవి చేయట్లేదు. చేసినా ఇంతేలే అని అతను అనుకొని ఉండొచ్చు, అతను అనుభవం రీత్యా. కూర్చోకపోయినా ఇదే జరుగుతుందిలే, మనం సినిమాలు త్వరగా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏజ్ లేదు మనకి అనేది అతను అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం కదా, ఒక్కొక్క హీరో సినిమా మినిమం 2 ఏళ్ళు పడుతుంది కదా. పెద్ద హీరోలదంతా 2 ఏళ్ళు, 1 ఇయర్, అలా 1 ఇయర్ దగ్గర నుంచి 3 ఏళ్ళు కూడా పట్టేస్తుంది. మరి అంత కెరీర్ వాళ్ళకి ఆ టైం అయిపోయినప్పుడు ఏజ్ అయిపోతూ ఉంటుంది. సో రవితేజ వాళ్ళకి అంత లగ్జరీ లేదు. ఆల్రెడీ అతను 60, అతను వచ్చిందే పార్టీస్లో ఎంటర్ అయ్యాడు సినిమాలకి. కాబట్టి అతనికి అంత టైం లేదు. కాబట్టి ఇక్కడ హరీష్ శంకర్ని నిందించే లాభం లేదు, తనకి చేతనైంది తను చేశాడు.